బాహుబలి తర్వాత నుంచి టాలీవుడ్ సత్తా పెరిగింది. గతంలో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడమే గగనం అనుకునేవాళ్లు. కానీ ఆ టార్గెట్ ఇప్పుడు 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు పెరిగిపోయింది. అయితే ఇప్పుడు స్టార్ సినిమాతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. టాలీవుడ్కు ప్రస్తుతం మేజర్ బిజినెస్ ఓవర్సీస్ నార్త్ నుంచే ఎక్కువగా అవుతుంది. గతంలో ఓవర్సీస్లో ఎక్కువగా మార్కెట్ జరిగేవి కావు. $1 మిలియన్ క్రాస్ అవ్వడమే గగనమయ్యేది. కానీ ఇప్పుడు ఏకంగా $20 మిలియన్ కలెక్షన్స్ అందుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తెలుగు రీజన్లో 100 కోట్ల షేర్ దాటిన చిత్రాలు ఎన్ని ఉన్నాయి? ఏ హీరోలు 100 కోట్ల షేర్ మార్క్ను బ్రేక్ చేశారు? టాలీవుడ్లో 100 కోట్ల షేర్ దాటిన చిత్రాలు ప్రభాస్ కెరియర్లోనే అత్యధికంగా ఉన్నాయి. బాహుబలి చిత్రం తర్వాత టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలో 100 కోట్లకు పైగా షేర్ సాధించాయి. బాహుబలి 1, 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాలు భారీ కలెక్షన్స్ ను నమోదు చేశాయి. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంతో పాటు ఫౌజీ చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల తర్వాత స్పిరిట్ చిత్ర షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ 3 చిత్రాలపై కూడా టాలీవుడ్లో మంచి బజ్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ మీద మార్కెట్ 12,000 కోట్లకు పైమాటే. ప్రభాస్ తర్వాత అత్యధికంగా 100 కోట్ల షేర్ సాధించిన మరో టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరియర్లో ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకపోయినా తనకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్తో మహేష్ ఈ ఫీట్ను సాధించడం నిజంగా గ్రేట్. మహేష్ కెరియర్లో కలెక్షన్స్ పరంగా చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఓవర్సీస్లో $1 మిలియన్ రికార్డును బ్రేక్ చేసిన మొట్టమొదటి టాలీవుడ్ హీరో మహేష్ బాబే. తన కెరియర్లో ఇప్పటివరకు భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం చిత్రాలతో ఈ ఫీట్ను సాధించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ చేస్తుంటే మహేష్ బాబు మాత్రం ఏకంగా SSMB 29 చిత్రంతో పాన్ వరల్డ్ను టార్గెట్ చేశాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి అంచనాలే ఉన్నాయి. మహేష్ తర్వాత ఈ ఫీట్ సాధించిన యంగ్ హీరోస్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. రామ్ చరణ్ రంగస్థలం, RRR చిత్రాలతో ఈ ఫీట్ను సాధించగా ఎన్టీఆర్ RRR, దేవర చిత్రాలతో ఈ ఫీట్ను సాధించాడు. పుష్ప చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కూడా అలవైకుంఠపురంలో పుష్ప 2 చిత్రాలతో ఈ రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ను శాసిస్తున్నాడు. ఇక సీనియర్ హీరోలు కూడా మేమేమైనా తక్కువ అన్నట్టు దూసుకెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఈ ఫీట్ను సాధించారు. ఇక గత కొంతకాలంగా సరైన హిట్స్ అందుకొని వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ చిత్రం రీసెంట్గా 100 కోట్లకు పైగా షేర్ను సాధించింది. ఇక నటసింహం బాలయ్య కూడా రీసెంట్గా డాకు మహారాజ్ చిత్రంతో ఈ ఫీట్ను సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.